అండ్ ఇంకా 'మిత్రమండలి' మూవీ గురించి చెప్పాలి అంటే, సినిమా డ్యూరేషన్ 2 గంటల 18 నిమిషాలు. ఆ 2 గంటల 18 నిమిషాల్లో 18 నిమిషాలు మాత్రమే నవ్వుకోవడానికి ఉన్నా కూడా పర్లేదు. మేమెళ్తాము అన్నట్టయితే ఎళ్ళొచ్చు అంతే. మిత్రమండలి సినిమా చూస్తాను భయ్య. ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్య, వేఫర్ థిన్ స్టోరీ లైన్. ఆబ్వియస్లీ మేకర్స్ కి తెలిసి మ్యాటర్, కానీ ఇలాంటి వేఫర్ థిన్ స్టోరీ లైన్ పెట్టుకొని ఆడియన్స్ ని త్రూ అవుట్ ఎంగేజ్ చేయడం చాలా కష్టం. కొన్ని ప్లేసెస్ లో నవ్వుకున్నాను భయ్య, కానీ సినిమా అయిపోయిన వెంటనే సినిమా థియేటర్ నుంచి ఎగ్జిట్ అవుతాం కదా, ఆ మూమెంటే సినిమా గురించి మర్చిపోయాను. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.53 టమాటోస్ భయ్య. మిత్రమండలి ఎట్లా చూస్తారు? అండ్ ఇంకా ఓవరాల్ గా ఎలా ఉందని మిషన్కి వచ్చేస్తే, ఎస్ అంతే. సేవ్ యువర్ ప్రెషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయినింగ్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్. తెలుగు సినిమా చంపేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎట్లయితే ఎవరైతే ఆలోచించే వాళ్ళు ఉన్నారో దయచేసి సినిమాకి వెళ్ళండి, కుటుంబాన్ని తీసుకెళ్ళండి, మంచిగా అనుభవించి రండి. వెల్కమ్ టు ద రివ్యూ అండ్ హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మిత్రమండలి వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పే ముందు అసలు సినిమాకి నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళానో చెప్పేస్తానండి. నాకు కథ వద్దు, ట్విస్ట్లు వద్దు, లాజిక్లు వద్దు, అన్ని రూమ్ లో వదిలేసి థియేటర్ కి వచ్చి కూర్చుంటా. 2 hours పాటు నన్ను నవ్విస్తే చాలు, అంతే. మినిమం ఎక్స్పెక్టేషనే కదా ఇది. బట్ అది కూడా ఈ సినిమా రీచ్ అవ్వలేదండి. అస్సలు నచ్చలేదు సినిమా. నిహారిక గారిని అండ్ ప్రియదర్శి గారిని నమ్మి వెళ్ళినందుకు బ్యాక్ స్టాప్ చేశారు భయ్య. నా వల్ల కాలేదు, తట్టుకోలేకపోయాను. ఇంటర్వెల్కే పారిపోదామన్న ఫీలింగ్ వచ్చింది. సరే, డీటెయిల్గా మాట్లాడుకుంటే, సినిమాలో ఫస్ట్గా అసలు స్టోరీ లేదు. ఇంటర్వెల్ తర్వాత ఎలా సర్వైవ్ అవుతానురా అని అనుకున్నప్పుడు ఇంటర్వెల్ దగ్గర దిగింది భయ్య రాడ్. ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అనిపించింది భయ్య. ఈ సినిమా